హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెరీ గుడ్ న్యూస్ అండి. గ్రూప్ 4 అభ్యర్థులకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలు అయితే విడుదలయ్యాయి. మొత్తం 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజనల్ లిస్ట్ని అయితే టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు. మరి గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే. మరి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్జామ్ అనేది 2023 జూలైలో నిర్వహించారు. మరి ఈ ఏడాది ఆగస్టులో అనగా 2024 ఆగస్టులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. మరి ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని ఎలా చూసుకోవాలని మీకు ఈ వీడియోలో చూపబోతున్నాను. మన ఛానల్లో మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో మన యొక్క tspsc.gov.in అనేటువంటి అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మనకు పైన హోమ్ పేజ్లో కనిపిస్తుంది గ్రూప్ 4 సర్వీసెస్ 19/2022 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ప్రొవిజనల్ సెలక్షన్ నోటిఫికేషన్ అని. సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకు ఈ సెలక్షన్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో మరి ఈ నోటిఫికేషన్లో ఫైనల్ లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్స్ని ఇక్కడ ఉంచారండి. ఇక్కడ సెకండ్ కాలంలో ఉన్నాయండి హాల్ టికెట్స్. మరి ఏ పోస్ట్కి సెలెక్ట్ అయ్యారని కూడా మెన్షన్ చేస్తారు. సెలెక్టెడ్ పోస్ట్ కోడ్ అండ్ పోస్ట్ నేమ్. సో ఇక్కడ పోస్ట్ కోడ్ ఇచ్చారు, ఏ పోస్ట్కి సెలెక్ట్ అయ్యారనేది కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ లోకల్ క్యాడర్ స్టేట్ ఆర్ కాంటిజియస్ డిస్టిక్ ఆర్ డిస్టిక్ అని ఇచ్చారు. సో ఇక్కడ డిస్టిక్ ఏంటనేది కూడా ఏ డిస్టిక్కి సెలెక్ట్ అయ్యారనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ లిస్ట్లో ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా 8,084 మంది అండి. టోటల్ లిస్ట్ ఎంతమంది ఇదంటే ఇది 8,084 మంది సెలెక్ట్ అయ్యారు. మొత్తం 210 పేజీలు ఉన్నది. సో ఈ డీటెయిల్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఈ పీడిఎఫ్ లింక్. మరి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి అయిందో వాళ్ళకి ఈ 8,084 మందిలో వాళ్ళ పేరు అయితే ఉందో లేదో చెక్ చేసుకోండి. మరి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మన ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్. ఇందులో కూడా 59 వేకెన్సీలను అయితే ఫిలప్ చేయలేదండి, వాటిని హోల్డ్లో ఉంచారు. అలానే 37 వేకెన్సీలను అయితే పూర్తి అన్ఫిల్డ్ అని ఇచ్చారు. అంటే ఫిలప్ చేయము అనేసి, ఎందుకంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేనందువల్ల అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇవి కూడా గమనించాలి. బట్ అయితే ఇక్కడ మనకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్టే మెయిన్ ఇంపార్టెంట్. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీరు సెర్చ్ అయినా చేసుకోవచ్చు అండి, వెతుక్కోలేకపోతే జస్ట్ మీరు సెర్చ్ చేసినా కూడా తెలుస్తుంది. మరి సెర్చ్ ఎలా చేయాలి అంటే Ctrl+F అనేసి, లేకుంటే ఇక్కడ ఫైండ్ అనేసి ఉంటుంది మీకు మొబైల్లో అయితే. సో ఫైండ్ పీడిఎఫ్లో ఫైండ్ కానీ సెర్చ్ కానీ కనిపిస్తే అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 21943333186 అనేటువంటి నెంబర్ని సెర్చ్ చేస్తున్నా. సో ఇలాగా కనిపిస్తుందండి. సో మీ నెంబర్ ఇక్కడ ఫాండ్ అని కనిపిస్తుంది, హైలైట్ అవుతుంది. సో చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఏమైనా ఇబ్బందులు తలెత్తినట్టయితే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సో మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.